హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈ రోజు మీ చేత మళ్ళీ వాట్ ఏ టేస్ట్ అనిపించడానికి మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలూచర రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగేద్దామా ఈరోజు మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారు. హలో పండి గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, సో ఈరోజు వాట్ ఏ టేస్ట్లో ఎలాంటి రుచులను పరిచయం చేస్తున్నారు? ఉలూచర అనగానే ఈ రోజు ఉన్న రుచులు రేపు అంటే రెగ్యులర్గా వీక్లీ అని మెనూ అనేది కంపల్సరీ అప్డేట్ అవుతూనే ఉంటుందండి. అట్లాగే మన 130 ప్రేక్షకులు వాటర్ టేస్ట్ ప్రేక్షకులకు కూడా కొత్త కొత్త రుచుల్ని ఉలూచర తరపున ఎప్పుడు పరిచయం చేస్తూనే ఉన్నాం. ఈరోజు వచ్చేసి రైస్తో మనం రెగ్యులర్గా ఇంతకుముందు మనం చాలా రకాల రైస్ చేసాం. టమాటో రైస్, గోంగూర రైస్, కొత్తిమీర రైస్, పుదీనా ఇలా అనేక రకమైన నువ్వుల రైస్ చేసి చూపిస్తున్నాం ఈరోజు వచ్చేసి. నువ్వులతో రైస్? అవునండి. డిఫరెంట్గా ఉంటుంది. సో యాక్చువల్గా నేను నువ్వులతో డిఫరెంట్ రెసిపీస్ విన్నాను, నువ్వులు ఉండాలని అలాంటివి. బట్ నువ్వుల రైస్ అనేది ప్రిపేర్ చేయడం నేను ఇప్పటివరకు తినలేదు కూడా ఆఫ్ కోర్స్. సో తిందాము, చూద్దాము ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది. బట్ ఈ రెండు చేయాలంటే ముందుగా నువ్వుల రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలి. సో అడిగేద్దాం పండుగ, నువ్వుల రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. ఉడికించిన రైస్, పల్లి, జీరా, ఆవాలు, కాజు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కొత్తిమీర, సాల్ట్, లెమన్. సో నువ్వుల రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దాం. పండుగ మాకు నేర్పించేస్తారా? ఓకే అండి. మనం రెగ్యులర్గా ఏదైనా రైస్ చేయాలి, మనం టక్కుమని గుర్తొచ్చే లెమన్ రైస్ ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారండి. మనకి అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవాలంటే నువ్వులతో కానీ లేదంటే పుట్టినంతో కానీ పల్లి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బేస్ తీసుకొని మనం రైస్లు అనేది రెడీ చేసుకోవచ్చు అండి. అది ఈరోజు మనం నువ్వులతో రైస్ అనేది చూపిస్తున్నాము. ఓకే. గీ అన్ని మనకి ఇలాంటి రైస్ ఫ్రై టైప్లో రైస్లు కానీ ఇలాంటి రైస్లు చేసిన ఆ గీ అనేది యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి రెట్టింపు అవుతూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ టోటల్ డిఫరెంట్ చాలా బాగా వస్తుంది. ఆయిల్ కానీ బటర్ కానీ ఇట్లాంటివి వాడే కన్నా గీ వాడితే కనుక మనకి హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే. సో అంటే కొంచెం ట్రెడిషనల్గా చేస్తున్నారా? సౌత్ ఇండియన్ డిష్ అండి ఇది. కొద్దిగా ఆవాలు, జీరా, ఓకే, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లి. మనకి ఇలాంటి రైస్ పల్లీలు యాడ్ చేసుకుంటే కనుక దీనికి తింటున్నప్పుడు కొద్దిగా క్రిస్పీగా ఆ పప్పులు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కాజు, పల్లి యాడ్ చేసుకున్నాం దీనిలో. ఓకే. సిమ్లో పెట్టుకుంటే కనుక మనకి మంచిగా కాజు, పల్లి కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నీ. ఓకే. మనం ముందుగానే కరివేపాకు కానీ గ్రీన్ చిల్లీ కానీ లేదా రెడ్ చిల్లీ కానీ యాడ్ చేసుకుంటే కనుక ఆ తర్వాత ఇవి యాడ్ చేసుకుంటే ఇవి పచ్చిగానే ఉంటాయి. కరివేపాకు, గ్రీన్ చిల్లీ లేదా రెడ్ చిల్లీ తొందరగా మాడిపోతాయి. కానీ అలా కాకుండా ముందు మనం ఏదైతే పప్పుల ఐటమ్స్ ఉంటాయో అవి యాడ్ చేసుకుని తర్వాత కరివేపాకు కానీ ఎండుమిరపకాయలు కానీ యాడ్ చేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా ఫ్రై అయితే తింటున్నప్పుడు రైస్తో పాటు ఆ మిరపకాయలు కూడా మనం తినవచ్చు. లేదంటే కానీ మిరపకాయ మొత్తం రెడ్ చిల్లీ మొత్తం మాడిపోతుంది, పల్లీలన్నీ కూడా కాజు మొత్తం కూడా పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. నిదానంగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. లేకపోతే మాడిపోతాయి. అసలు మాడిపోతే టోటల్ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఈ రైస్లో చిల్లీ పౌడర్ ఎక్కడొకటి ఇచ్చట్లేదు, ఎక్కువ స్పైసీ కూడా ఉంది. మన గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ దానిలో ఎంత నుండి కారం మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎంతైతే కారం బయటకు వస్తుందో దాంతోనే మనకు సరిపోతుంది. ఫ్రై చేస్తున్నప్పుడు ఇవి కనుక మంచిగా ఫ్రై కాలేదంటే కనుక రైస్లో బాగో. అందుకే మనం నువ్వులు ఏదైతే దీనిలో పొడి యాడ్ చేస్తామో అవి మొత్తం కూడా లైట్గా నువ్వులు ఫ్రై చేసుకొని దీనిలో యాడ్ చేసుకుంటే కనుక ఆ చేదు అనేది నువ్వులు డైరెక్ట్గా పచ్చి తీసుకుంటే లైట్గా చేదు అనిపిస్తుంది. అవి కాకుండా ఉండాలంటే లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే కనుక ఆయిల్ వేసి ఆయిల్లో జీడిపప్పు కానీ ఇవన్నీ ఫ్రై చేస్తుంటే అసలు వచ్చే ఆ సువాసనే అసలు వేరే. అసలు అవునండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. అవునండి. ఓకే. కొద్దిగా గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ,
కరివేపాకు. యా గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కరివేపాకు. ఓకే, చూసారా మనకి మంచిగా మనం ఇప్పుడు యాడ్ చేసిన మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. అదే ముందు వేసుకున్నట్టయితే మనకి తొందరగా బ్లాక్ అయిపోయాయి అవి. ఎస్, అవి మంచిగా ఫ్రై అయిపోయినాయి, అలాగే మంచి స్మెల్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కానీ రెడ్ చిల్లీస్ కానీ ఫ్రై అయిపోయినట్టు. రైస్ యాడ్ చేసేసుకుందామని. ఓకే, నువ్వుల్ని డైరెక్ట్ అందులో యాడ్ చేసుకోవట్లేదు మరి, ఆల్రెడీ ఫ్రై చేసిన. ఒకవేళ ఫ్రై చేసుకోకపోతే అందులో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కంపల్సరీ దీనికి ఫ్రై చేసుకుంటేనే. లేదని మనం కొద్దిగా ఫ్రై చేసి ఎక్కువగా పౌడర్ కాకుండా మనం ఇలా దంపి పెట్టినవన్నీ ఇవి ఈ విధంగా నువ్వులు, అట్లాగే కొద్దిగా పల్లి, మరి పల్లి డైరెక్ట్గా యాడ్ చేసినాం. అట్లా కొద్దిగా ఫ్రై చేసిన పల్లి పొట్టు తీసేసి దీనిలో ఎక్కువగా నువ్వులు పొడి పొడిగా కాకుండా మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది, ఆ నువ్వులు అనేది మనకు తెలిసేలాగా లైట్గా ఫ్రై చేసుకొని పెంకు మీద ఆయిల్ ఏం లేకుండా అది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వేసి ఇలా పౌడర్ కొట్టి పెట్టుకున్నాము. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రైస్ని ఫ్రై చేసుకోవాలి. అవును. ఓకే, సో అంటే దీంట్లో ఇప్పుడు పసుపు ఏమి వేయక్కర్లేదా? ఇదంతా వైట్గానే ఉంటుంది. వైట్గానే ఉంటుందండి, పసుపు ఏం అవసరం లేదు. దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం, అలాగే కొద్దిగా లెమన్. లెమన్ కూడా యాడ్ చేస్తారు లైట్గా, ఎక్కువగా యాడ్ చేసుకోకుండా లైట్గా. మనం ఫ్రై చేసుకొని లైట్గా ఇలా ఎక్కువగా పౌడర్ కాకుండా లైట్గా దంపి పెట్టుకున్న నువ్వులు దీనిలో యాడ్ చేసుకుందాం. సో లైట్గా అంటే మరి ఎక్కువగా యాడ్ చేసుకోకుండా మనకి ఎంత కావాలో, ఇప్పుడు ఎలా అయితే యాడ్ చేసామో ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటే కనుక కరెక్ట్గా ఉంటుంది. అవునండి. ఆ రెండింటిని అంటే ఇప్పుడు అలా దంపుకోవచ్చా, లేకపోతే ఆ నువ్వుల్ని అలాగే పల్లీని ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా దాన్ని గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి. ఓకే, మనకి ఎక్కువగా పౌడర్ కాకుండా మనకి నువ్వుల పొడి వేరు, ఇప్పుడు మనం దీనిలో వాడిన పౌడర్ వేరు. దీనిలో మనం ఏం వండలేదు, ఖాళీ నువ్వుల్ని కొద్దిగా పెంక మీద వేయించుకొని దాన్ని కొద్దిగా లైట్ పల్లీలు వేసి ఒక 4-5 పల్లీలు దానికి యాడ్ చేసి దంపి పెట్టుకున్నాం. లేదంటే మిక్సీలో కచ్చపచ్చ 1 రౌండ్ 2 రౌండ్లు అట్లా తిప్పి పెట్టినాం. అలా మనకి అలా చేస్తేనే కరెక్ట్. ఎక్కువగా పౌడర్ అయినా కానీ మనకి ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు, ఆ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది. తింటున్నప్పుడు మనకు ఆ నువ్వులు అనేది తెలీదు. మనకి ఎక్కువగా పౌడర్ అయిపోతే కనుక ప్లెయిన్ రైస్, మనకి దీనిలో లెమన్ యాడ్ చేసినాం, అట్లాగే బగారాతో ఉంది కాబట్టి నువ్వుల రైస్ అన్న ఫీలింగ్ రాదు, అంత వేరియేషన్ కూడా మనకు కనపడదు. టేస్ట్ అనేది టోటల్ డిఫరెంట్ అయిపోతుంది. ఈ విధంగా కనుక నువ్వులు కొద్దిగా అట్లాగే కొద్దిగా లైట్గా పౌడర్ అనేది కనుక యాడ్ చేసుకుంటే కనుక తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంది. చూసారా, మనం వేసిన నువ్వులు కూడా మంచిగా రైస్లో కనిపిస్తుంది. ఈ విధంగా కనిపిస్తే కనుక ఆ హీట్కి ఆ నువ్వులు కూడా మంచిగా కుక్ అయిపోయి ఇలా ఫ్రై చేసి నువ్వుల ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి మనం మంచిగా పట్టుకుంటుంది, చక్కగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. దీంట్లో మనం ఆల్మోస్ట్ అన్ని పల్లీలు, శనగపప్పు, మినపప్పు అన్ని కూడా పప్పులు యాడ్ చేసుకున్నాం. అన్ని తినేటప్పుడు ఆ పప్పుల ఏమంటారు చక్కగా కరకరలాడుతూ అవన్నీ కూడా పంట కింద పడుతూ అట్ ద సేమ్ టైం ఆ నువ్వులు, ఆ పల్లీలు ఫ్రై చేసుకున్న ఆ ఫ్లేవర్ అనేది, ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీంతో మనం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటాం. లైట్గా ఎక్కువగా నిమ్మకాయ యాడ్ చేసుకుంటే అది మళ్ళీ వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది, కాబట్టి లైట్గా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. యా, ఈ రైస్లో మనం ఎక్కువగా స్పైసీస్ కానీ లేదంటే మసాలాలు కానీ ఎక్కువగా యాడ్ చేయలేదు. రైస్ హీట్ అయిపోగానే తీసేసుకున్న కన్నా కొద్దిగా పెంకు మీద ఉంచేసి మనం మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్లన్నీ కూడా ఆ రైస్కి మంచిగా పట్టుకుంటే మన పప్పు ఫ్రై అయిపోయింది, అన్నీ రెడీ అయిపోయింది, రైస్ వేసినాం, రైస్ పొడి గరం అయిపోయింది, తర్వాత నువ్వులు పొడి వేసేసి అలా దించకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలని. స్లోగా ఫ్రై చేసుకుంటే మనకి రైస్ ఫ్రై అవుతుంది, ఆ మసాలాలన్నీ కూడా రైస్ పట్టుకుని టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఇంకొంచెం స్పైసీగా కావాలి అని స్పైసీని ఇష్టపడే వాళ్ళు
స్పైసీ కావాలి అనుకుంటే కనుక మనకి చిల్లీ పేస్ట్ రెడీగా ఉంటుంది. మనకి చిల్లీ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఓకే. మనకు లైట్గా యాడ్ చేద్దాం కొద్దిగా స్పైసీ కోసం. ఓకే, గ్రీన్ చిల్లీ పేస్ట్. సో ఓన్లీ అంటే కారం యాడ్ చేసుకోకుండా, కారం యాడ్ చేస్తే కలర్ వచ్చేస్తుంది కాబట్టి అవును, మనకి యాడ్ చేసుకోవాలి. నువ్వులు అనేది ఎక్కడ కూడా కనిపించకుండా రెడ్ చిల్లీ పౌడర్ అనేది డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ అనేది టోటల్గా డిఫరెంట్ అయిపోతుంది మనకి. అందుకనే రెడ్ చిల్లీ పౌడర్ దీనిలో 8% వరకు. కావాలంటే మనకు స్పైసీ కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా గ్రీన్ చిల్లీ పేస్ట్ లైట్గా, ఎక్కువ కూడా గ్రీన్ చిల్లీ పేస్ట్ ఎక్కువ ఇట్లాంటివన్నీ కొన్ని రైస్లు అనేది ఎక్కువగా స్పైసీనెస్ రావండి. మీడియం స్పైసీలో లేదంటే లైట్గా స్పైసీలో వస్తుంటాయి. అవి ఆ విధంగానే తింటేనే ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేయగలం. ప్రతి రైసు స్పైసీగా కావాలా లేదంటే పుల్ల ఈ విధంగా చేయాలని ఉంటే కనుక అన్నీ ఒకటే ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఒకటే టేస్ట్ వచ్చేస్తుంది. దీనిలో కూడా మనకి రైస్ స్పైసీ కావాలి, లైట్ వెరీ లైట్ యాడ్ చేసుకోకపోయినా కానీ మనకి దానిలో గ్రీన్ చిల్లీ ఉంది, అట్లాగే రెడ్ చిల్లీ ఉంది. అది తినేటప్పుడు ఆ వాటితో పాటు తింటే కనుక మనకు ఆ స్పైసీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, మనకి రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేద్దాం. ఇలాంటి ట్రెడిషనల్ ఐటమ్ చేసినప్పుడు ట్రెడిషనల్ డిష్లో తీసేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో నువ్వుల రైస్ అనమాట మొత్తానికి రెడీ అయిపోయింది. వేడిగా నువ్వుల రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్గా, సీరియస్గా మీరు చేసినప్పుడే గుమగుమలు వచ్చేస్తున్నాయి. అసలు చేద్దాం, టేస్ట్ చేద్దాము. నాకు ఇది అలా చూస్తుంటే ఏమాత్రం కూడా అలా అనుభూతి కావట్లేదు. స్పూన్తో పెట్టి సైడ్ నుంచి అలా తీసుకోవద్దు, ఎందుకంటే అంత బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినట్టున్నాయి. లెమన్ స్మెల్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. అసలు టేస్ట్ ఎలా ఉంటుందా అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. సో టేస్ట్ చేసేద్దాం. బాగుంది. అంటే ఎలా అంటే మీరు లెమన్ పిండేసరికి అది మేబీ లెమన్ రైస్ ఫ్లేవర్ ఏమన్నా ఆ టచ్ అనేది ఎక్కువ వచ్చేస్తుందేమో అని అనుకున్నాను, కానీ బట్ నువ్వుల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అలాగే నువ్వులు పల్లీలు కలిపి మంచిగా దంపేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ ఎక్కువ తెలుస్తున్నాయి. అంటే చాలా బాగుందన్నమాట. కరెక్ట్గా అది నువ్వుల రైస్ లాగా ఉంది. అలాగే లెమన్ కూడా ఎక్కువగా పిండలేదు కాబట్టి ఆ పులుపు అనేది కొంచెం లైట్గా తగులుతూ ఆ నువ్వుల ఫ్లేవర్ ఇవన్నీ కూడా తెలుస్తూ చాలా చాలా బాగున్నాయి. మధ్యలో ఈ పచ్చిమిరపకాయలు, ఆ ఎండుమిరపకాయలు అలా కొరుక్కొని తింటే ఇంకా పిచ్చెక్కిచ్చేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది నువ్వుల రైస్. సో పండు గారు అదరగొట్టేశారు. సో పండు గారు నువ్వుల రైస్ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం నేను తింటున్నాను. ఆ నువ్వుల ఫ్లేవర్ అంతా తెలుస్తూ అంటే చాలా కొత్తగా ఉంది. యాక్చువల్గా చాలా బాగుంది, కొత్తగా ఉంది, టేస్ట్ బాగుంది, కొత్తగా ఉంది. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నేను ఇప్పటివరకు. ఇలాంటి రెసిపీని ఎప్పుడు తినలేదు.